గుడ్ ఈవినింగ్ మ్యామ్. న్యూటన్ స్కూల్కి వచ్చాను. అజీజా ఫాతిమా ఫాదర్ని అష్రఫ్ అలీ. మేడం ఈరోజు వీళ్ళ ఎగ్జిబిషన్స్ అన్నీ చూశాను. పిల్లలు చాలా చాలా ఫ్యూచర్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఈ వేస్టేజ్ ఐటమ్స్ తోటి డెకరేషన్స్ చేయడానికి చాలా ఇదిగా వాళ్ళ మైండ్ సెట్ తోటి వేస్ట్ ఐటమ్స్ అన్నీ బయటను పడేయకుండా వాటిని తీసుకొని వాటితో ఏదో ఒక డెకరేషన్ చేసి అది ఉపయోగపడేలాగా ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా, లేకపోతే ఒక షో కేసులో ఉండేలాగా, లేకపోతే ఫ్రేమ్ లాగా మంచి మంచి ఐటమ్స్ చేస్తున్నారు. చాలా బాగుంది. స్కూల్లో కూడా ఇవన్నీ పిల్లలకి చెప్పడం కూడా ఇంకా చాలా ఇష్టపడింది. రేపు ఉదయం మా పిల్లలు ఇంకా బాగా నేర్చుకుంటారు. ఇంట్లో ఏ వస్తువైనా డాడీ ఇలా పడకూడదు, దీన్ని కొట్టుకొని ఇలా చేద్దాం, బాగుంటుంది డాడీ, దాన్ని అక్కడ డెకరేషన్ చేస్తే అని నేర్చుకోవాలని నేను మరీ కోరుకున్నాను. చాలా 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 నచ్చింది. ఇందులో 2 ఐటమ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఒకటి ర్యాకెట్ వెళ్ళింది రూమ్లో తీసుకొని చూపించారు, అది చాలా బాగా చేశారు. నెక్స్ట్ వాటర్ ఫిల్ అయినప్పుడు అలారం మోగేలాగా చిన్నపిల్లల మైండ్ సెట్ తోటి చేశారు, అది కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా చాలా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. న్యూటన్ స్కూల్ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగుంది. ముఖ్యంగా ఈ పోర్ట్లే నాకు వచ్చాయి. పోర్ట్లు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకు ఇస్తే ఇంటికి పట్టుకెళ్ళిపోతాను. అయితే మీరు స్కూల్కి మా హెడ్ మాస్టర్కి ఇవ్వాలి కాబట్టి చాలా బాగుంది. వెరీ 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 బ్యూటిఫుల్. ఐ లైక్ ఇట్. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ చెప్పండి సార్. అంటే వేస్ట్ లైన్ ఐటమ్స్తో కూడా అవి దేనికో దానికి యూజ్ అవుతాయని వాళ్ళకి ఫస్ట్ ఐడియా వచ్చింది కదా, దానికి యాడ్స్ మనకి ఏంటంటే అందరికీ చేయాలని ఉంటుంది. దాన్ని స్కూల్లో చేయించడం వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్ అనమాట. ఆబ్వియస్లీ న్యూటన్ స్కూల్ డూయింగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చేశారు, చక్కగా చేశారు. అది చెప్పడం కూడా వాళ్ళు బాగా ఒక్కొక్కరు కూడా బాగా ఇంగ్లీష్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా నేను చెప్పడం జరిగింది. అదే ఓకే, చాలా బాగా చేశారు పిల్లలు. సూపర్. థ్యాంక్ యూ. చదువుతో పాటు ఎందుకంటే మనం టౌన్లో ఉండిపోతున్నాం, 4 రోజులు పక్కింటి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇలాంటి జరిగినప్పుడు మనకి కూడా అన్ని ఇది ఎలా ఉందో ఒక గుర్తుంది. ఇది ఇప్పుడు ఈ పని దీని మీద కొన్ని వేల మంది ఈ పని చేసుకుని బ్రతుకుతున్నారు. ఇలాంటి అంటే వీళ్ళు నేర్చుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు. రేపు పొద్దున ఇంట్లో నుంచి ఎవరు ఇప్పుడు ఈ గ్రూప్లో ఎంతమంది చదువుతున్నారు, వాళ్ళు రేపు పొద్దున ఏమవుతారో ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ లైఫ్ ఇది. వాడు రేపు పొద్దున స్కిల్ ఫుడ్ పెట్టుకున్నారు సరే, వాడు వేరే బిజినెస్ అయితే లైఫ్ అయితే ఏం చేసినా సరే, స్కూల్ నుంచి మనం ఇలా మా టీచర్స్ ఇలా నడిపించి మనకి వెళ్ళారు. మాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. చాలా బాగున్నాయి సార్. సైన్స్ ఎక్స్పో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి మేడం, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. వాళ్ళ టాలెంట్ ఒక్కొక్కరు ఎంత బాగా చూపించారు. అన్నీ చాలా బాగుంది. డాక్టర్లో ఉంది, లైట్ ఉంది, అన్నీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తున్నారు పిల్లలు, చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇదంతా మీ కృషి, టీచర్ తాలూ కృషి, మీ స్టూడెంట్స్ తాలూ కృషి, ఇదంతా కూడా చాలా బాగుంది. చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యేదని అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇంకా ఇంతకంటే ఇంప్రూవ్మెంట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళ హార్డ్ వర్క్ కూడా చాలా బాగుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా బాగుంది. కమ్యూనికేషన్ చాలా బాగుంది. బాగానే ఉంది. అంత బాగుంది. పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా అంత బాగానే ఉంది. ఎక్స్ప్రో అంటే పిల్లలు ఎడ్యుకేట్ ఇంకా అవ్వాలి. దానికి ఎక్స్ప్లెనేషన్ అంటే ఇవ్వడం, వివరించడం అనేది ఇంకా క్లుప్తంగా ఉంటే ఇంకా బాగుంటుంది. పిల్లలందరూ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. పిల్లలందరూ కూడా సంతోషంగా చేశారు. స్కూల్కి మంచి పేరు రావాలి, పిల్లలకి మంచి పేరు రావాలి, టీచర్లకి మంచి వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఎలా అనిపించిందండి? ఎలా ఉన్నాయి మా సైన్స్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్? బాగున్నాయి. బాగా పిల్లలు కూడా బాగా ట్రై చేశారు. ఎలా అనిపించింది సార్ మీకు? చాలా బాగుంది. ఎడ్యుకేషన్ ఎంత బాగా చెప్తున్నారు అనేది బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. మేడం ఎలా అనిపించిందండి? నిజంగా చాలా బాగుందండి. నేను ఇదివరకు మరి చాలా ఎగ్జిబిషన్ స్కూల్స్ అంటే వెళ్ళాను, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఈరోజు నాకు చాలా నచ్చింది మీ స్కూల్లో ఎగ్జిబిషన్లో.
పిల్లలు చేసింది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మనకు కూడా అర్థమయ్యేటట్టు బాగా చూపించారు. చాలా నిజంగా చాలా గ్రేట్ అండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. మ్యామ్ చెప్పండి, మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేశారు. చిన్నపిల్లలు అందరూ కానీ ఎంత బాగా చేశారు. మా చెల్లి రమ్మంటే నేను ఏంటో అనుకున్నాను, వచ్చి చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. ఒక్కరిది ఎంచడానికి వీలేదు, అంత బాగుంది. టీచర్లు చెప్పడం బట్టి పిల్లలు చాలా హ్యాపీ అనిపించింది, హ్యాపీగా వెళ్తున్నాను కూడా. మీకు ఏది ఎక్కువగా అనిపించింది బాగా? ఇది అదని లేదు మేడం, అన్నీ బాగుంది, అన్నీ బాగా చేశారు. ఒకటి అని అనడానికి వీలేదు, ఎవరికున్న టాలెంట్ వాళ్ళకు ఉంది. హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. చెప్పండి. చాలా బాగా చేశారు. చాలా యాక్టివ్గా చేసేసారు. కష్టపడి బాగా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. అండి ఎలా ఉందో? చాలా బాగుంది మేడం, తక్కువ టైంలో కూడా చాలా బాగా చేశారు. వాటర్ బాటిల్స్ నెక్స్ట్ స్క్రీన్ కోసం చెప్పారు పిల్లలు, చాలా నచ్చింది, చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. పిల్లలందరూ బాగా చాలా బాగా చేశారండి. టీచర్లు మీరు అందరూ బాగా కష్టం, కానీ ఈ పెయింటింగ్ మాకు చాలా బాగా నచ్చింది. నాకు మాత్రం మీ పెయింటింగ్ అవన్నీ చేసింది ఇట్లయితే మాత్రం ఇవన్నీ బాగా మీ ఫ్లవర్స్ చాలా బాగా చేశారు పిల్లలు. ఓకే అండి. టీచర్స్ అందరూ చాలా బాగా కష్టపడ్డారు. అసలు ఫస్ట్ టైం క్రాఫ్ట్ చక్కగా వచ్చిందంటే టీచర్స్ పిల్లలందరూ కూడా కష్టపడి నేచురల్గా అన్ని వేస్ట్ మెటీరియల్తో ఉపయోగించి చాలా బాగా చేశారు. అందుకే ఎప్పుడైనా కూడా బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకు ఉపయోగపడుతుంది. పిల్లలందరూ కూడా కష్టపడి టీచర్స్తో అందరూ మింగిల్ అయ్యి చాలా కష్టపడి ఒక 3-4 days నుంచి చేశారు. చాలా బాగా వచ్చాయి. పిల్లల్లో ఉన్న టాలెంట్ అంతా కూడా బయట తీసుకున్నందుకు టీచర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా టీచర్స్ ఇలాగా చేస్తూ పిల్లల్లో ఉన్న కళలన్నింటిని బయటికి తీసుకొచ్చి బాగా చేస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ టీచర్స్, మీరందరూ కష్టపడుతున్నారు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. Good evening, and today I have visited the Science Expo, and it gave me a tremendous happiness to see the students' explanation in all the cadre of all the streams, especially the handicraft we have, then best of the waste, physical science darkroom expo, and some live project have been presented by the student. They explained it very well, and it's all happened because of the great contribution of the teachers, guided them in a proper manner, and eventually the Science Expo have come to a grand success today. So thank you all the teachers and the student for the great energetic performance. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. I visited Newton EM School. Wonderful experimentation done by our students, especially grade 3rd and 5th standards. So including that, so many new things have been developed here. Chandrayaan has been developed to some other things, and smoke detectors are there. Automatic cars are also there. So you can visit once and you can enjoy this. Students have explained very nicely in English. That's what the standard of our Newton. Thank you. థ్యాంక్ యూ సార్.